ఇక చూసిర్రా ఈ ఆఫీసర్లంతా ఆఫీస్ బయట చెట్ల కింద నిలబడి ఎట్లా నిలుగుతున్నారో. కుర్చీలలో కూర్చొని కొందరు నిలబడి అటు ఇటు చూసుకుంటా టైంపాస్ చేసుకుంటా, ఇంకొందరు ఏం చేయాలనో తెలియక దిక్కులు చూసుకుంటే మరికొందరు. ఇంతకు ఎవలీలంతా అని అంటే ఈ చెన్నూరు ఫారెస్ట్ డివిజన్ ఆఫీసు, రేంజ్ ఆఫీసు ఉద్యోగులట. అయితే మరికి ఇట్లా చెట్ల కింద బడి పిల్లగాలు చదువుకుంటున్నట్టు బయట డ్యూటీలు చేసుడేంది? ముద్దుగా ఆఫీసు ఉంది, లోపల కుర్చీలు ఉంటాయి కదా అని అంటే ఉన్నాయి. కానీ చెన్నూరు మున్సిపాలిటీలో వచ్చి అలా కూర్చొని ఇస్తలేరట. బకాయి పడ్డ మున్సిపాలిటీ ట్యాక్సులు కట్టేదాకా లోపల ఎవరు ఉండొద్దంటే ఉండొద్దని ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ కాడికెళ్ళి రేంజ్ ఆఫీసర్ దాకా క్లర్క్ను, అటెండర్ను కూడా ఇడవకుండా అందరినీ బయటికి పంపి తలుపులు బిగించి తాళాలు వేసుకున్నారు గిట్లా. ఓసిని అన్యాయం సల్లగుండో, ఆఫీసులకు తాళాలు వేసేటంత బకాయిలు పడరా? అయినా ఎంతమంది బకాయి ఉండరు? సర్కారు ఆఫీసులు అంటేనే మున్సిపాలిటీ ట్యాక్సులు బకాయిలు పెండింగ్లో పెట్టి ఆఫీసులాయే. వెనకటి సంది నడుస్తున్న ఆనవాయితీ కడతారు మెల్లగా. అయినా ఏ పాటు ఉంది అని అంటే 3,43,000 రూపాయల బకాయి పడ్డరట. 8 ఏళ్ల సంది ఎన్ని మాటల నోటీసులు ఇచ్చినా బతిలాడి అడిగినా చెవు మీద పేను వారినట్టే ఊకుంటున్నారట. ఇక ఇట్లయితే లాభం లేదని యాక్షన్లకు దిగిర్రు ఇట్లా డైరెక్ట్గా.